మహిమ మహోత్సవం పూరిత ఒకరోజు జరగబోతుంది. రేపు సాయంత్రకాల సమయం 6:30 ప్రారంభించబడుతుంది. త్వరగా మరలా 10 గంటల ముగించబడుతుంది. దైవ సేవకులు తెలియపరిచేటట్టు మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే దైవ సేవకులు ఆత్మీయ కలిగారు మీరందరూ కూడా పేరు పేరున జ్ఞాపకం చేయమన్నారు. అందరినీ కూడా ఎవరికి కూడా విడిచిపెట్టి అందరినీ రమ్మన్నారు. మీరందరూ కూడా సంఘముగా కుటుంబ సమేతంగా మీరందరూ రావాల్సిందిగా తల్లి గారి మాటగా సేవకుల మాటగా మీకు తెలియపరుస్తున్నాం. మీరందరూ రండి. రేపటి దినమున దైవ దేవుని పొందుకోండి. దేవుని జీవించి ఉపదేశం చేత మాట్లాడి బలపరచునుగా. మంచిది. దేవుని వాక్యం ధ్యానం చేసుకుని ఈరోజు దేవుడు మాతో మాట్లాడుతున్న మాట జకర్యా రాసిన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చదవ సహకరించండి. జకర్యా రాసిన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట 10 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు వారులారా, మిమ్మల్ని అన్ని జనులను ఎలాగ ఆశీర్వాదంగా ఉంచులో అలాగే మీరు ఆశీర్వాదమగినట్లుగా నేను మిమ్మల్ని రక్షించను. భయపడక ధైర్యము తెచ్చుకోండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది కనుక మీ పితరులు నాకు కోపం పుట్టించింది కనుక దయతలచక నేను మీకు కీడు చేయ ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిను మేలు చేయ ఉద్దేశించినాను కనుక భయపడకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మును రక్షించును. దేవుని స్తోత్రం. నేను మిమ్మును ఆశీర్వదించగలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాయబడిన మాట జకర్యా ప్రవక్త దేవుడు రాపిస్తూ అంటున్నాడు. జకర్యా ఇక్కడ 8వ అధ్యాయం 13వ వచనంలో, యూదావారులారా, యెరూషలేములారా, మీరు అన్య జనులు ఎలాగ హాస్యాస్పదంగా ఉన్నారు? ఎందుకున్నామయ్యా ఈ హాస్యాస్పదంగా ఆలోచిస్తాడు అంటున్నాడు. మీకంటే ముందుగా మీ పితరులు నా మాట వెనుక నాకు లోబడక వ్యతిరేకంగా ఉన్నారు కనుక వారిని బట్టి నేను మీ మీదకు శిక్ష రప్పించాను. కనుక గడిచిన కాలంలో వచ్చిన శిక్ష, గడిచిన కాలంలో వచ్చిన అవమానము, గడిచిన కాలంలో వచ్చినటువంటి వేదన, దుఃఖము యేసునామమున కొట్టివేయబడినగా ఇక అది మళ్ళా మన మీదకి రాకుండా ఉండనుగా. మన పితరులు చేసిన పాపము బట్టి, మన పితరులు చేసిన దోషమును బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనగా మన బిడ్డలకును దేవుడు వేరే వ్యతిరేకంగా ఉన్నాడు. అయితే నేను అంటున్నాడు, మీ పితరులను బట్టి, వారు చేసిన పాపం బట్టి, వారు చేసిన దోష క్రియలను బట్టి, వారి మాటకి లోబడిన విధానం బట్టి, వారు నాకు వ్యతిరేకంగా ఉన్న విధానం బట్టి నేను ఇంతకాలం మీకు ఎడముఖంగా ఉన్నాను. ఇంతకాలం మిమ్మల్ని రక్షించలేదు. ఇక నుంచి మిమ్మల్ని నేను రక్షిస్తాను అంటున్నాడు దేవుడు. మిమ్మల్ని నేను రక్షించడమే కాకుండా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మిమ్మల్ని ఎందుకు ఉద్దేశించి మాట్లాడుతున్నానంటే ఆయన ఏమంటే మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు తన పొరుగువాడితో సత్యం మాట్లాడవలను, సత్యమును బట్టి సమాధానక న్యాయం బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన వైపు చూడటమే కాకుండా, ఆయన మనం రక్షించడమే కాకుండా మనల్ని దీవించాలంటే ఆయన మనకు ఒక నిబంధన ఇచ్చాడు. ఏంటయ్యా అంటే మన పొరుగు వారితోనూ మనతో ఉన్న వారితోనూ మనమంతా సత్యమే మాట్లాడవాలని అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఏం మాట్లాడుతున్నాడండి? సత్యమునే మాట్లాడుతున్నాడు దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమును మాట్లాడవలసిన మనము పొరుగు వారితోనూ మనతో ఉన్న వారితోనూ వ్యతిరేకమైన తలాంతులు కాకుండా సమాధానకరంగా ఉండాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమును సమాధానముగా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట. రక్షించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనం దీవించాలన్నా, ఈ రోజు దేవుడు మనం ఆశీర్వదించాలన్నా ఆయన అంటున్నాడు, నీ శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నాడు. ఏం చేస్తాడండి? మొట్టమొదటిగా ఏం చేస్తాడంట? శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. చదువు అదే మాటను నెహెమ్యా రాసిన గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం చదవాలి. నెహెమ్యా 13:2. నెహెమ్యా 13:2 వచనం చదవండి. నెహెమ్యా 13:2. ఏమైనా బైబిల్ లేదా? వారు అన్నపానము తీసుకొని ఇశ్రాయేలుకు ఎదురుపడగా వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చినని రాయబడినట్టు కనబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రక్షిస్తాడు.
దీవిస్తాను దేవుడు, ఆశీర్వదిస్తాను దేవుడు అంటున్నాడు. ఇంతకాలము తల్లిదండ్రులు పితరులు వారు చేసిన పాపములు, వారు చేసిన దోషములు, వారికి లోపడిన విధానం బట్టి, వారి మనస్తత్వం బట్టి మీ మీద నేను కోపడ్డాను. అయితే మిమ్మల్ని రక్షిస్తాను కదా, మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడిని ఉండాలంటే మొదటిగా మీలో ఉన్న శాపాన్ని కొట్టివేస్తానంటున్నాడు. ఆ శాపాన్ని కొట్టివేస్తాను దేవుడు అంటున్నాడు. ఉదాహరణకి ఇశ్రాయేలు ప్రజలలో బిలాము అనబడిన ప్రవక్తని పిలిచి బాలాకు అనబడిన రాజు అంటున్నాడు, యూదా వారిని శపించడానికి, యూదా వారిని ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి తీసుకొచ్చాను. బాలాకు రాజు అంటున్నాడు బిలాముతో, బిలాము ఇశ్రాయేలు ప్రజలు శపించవయ్యా, వీరు ఆశ్చర్యకరంగా ఉన్నారు, వీరు మా దేశం మీద వెళుతూ మాకు అనేక నష్టం కలుగుతుంది, వీరు మాకైతే జనం ఎక్కువ అవుతున్నారు, వీరు మాకైతే ఆశ్రయించబడుతున్నారు, వీరు అన్ని విషయాల్లో పైవారుగా ఉంటున్నారు, కనుక నువ్వు ప్రవక్తవు కనుక వచ్చి ఈ ప్రజలను శపించు. ఎవరు జరిపారంటండి? బాలాకు రాజు జరిపారంట. బిలాము ఎవరండి? ఇశ్రాయేలు ప్రజల్లో ప్రవక్త. బాలాకు ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకమైన వాడు. ఈ వ్యక్తి వచ్చి ఏమంటున్నాడండి? ఇశ్రాయేలు ప్రజలను శపించమన్నాడు. ఈ రోజున మన మీద ఉన్న శాపాన్ని కొట్టివేస్తాను దేవుడు. మన మీదకి వ్యతిరేకంగా ఎవరైనా లేచి, ఎవరైనా కానీ శాపంతో కూడిన మాటలు మాట్లాడుతూ వారి నోటికొచ్చి దూషిస్తున్నా, వారి హృదయ ఆలోచన తలంతులు బట్టి మన మీద రాళ్ళు రువ్వుతున్నా, అనేకమైన మాటలు పలుకుతున్నా, ఆ శాపం అంతా మన మీదకి రాకుండా దేవుడు కొట్టివేస్తాడంట. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడు కొట్టివేస్తాడంట అంటే హేతువు లేని శాపం. కొంతమంది అంటారు సవా, దారిని వెళుతుంటే చూసిన వ్యక్తులు రాళ్ళు ఇస్తారు, దారిని వెళుతున్న వ్యక్తిని చూసి శాపనార్థం మాట్లాడతారు, దారిని వెళుతున్న వ్యక్తిని చూసి వారు గిట్టకపోతే, వారు బాగున్న, వారు దీవించబడుతున్నా, వారు ఆశ్రయించబడుతున్న, వారి కుటుంబం వర్ధిల్లుతున్న కొంతమంది హృదయం అసూయను బట్టి వారు శాపనార్థం మాట్లాడతారు. దీవించడం మానేసి వారు నోట ఏం పలుకుతారంటే శాపమే పలుకుతారు. వాళ్ళకు ఉన్న అలవాట్లు ఏంటంటే వాళ్ళకి తెలియంది శపించడం వారికి తెలుసు. వాక్యం చెబుతుంది, నీ నోటితో ఏది విత్తుతావో నీవు అది కోస్తావు. చేతితో విత్తడమే కదండి, పంటే కదండి, నోటితో మాట్లాడుతున్న మాట ద్వారా కూడా మనకు దీవెనైనను ఆశీర్వాదమైన శాపమైన రాయబడిన బైబిల్లో. కనుక వారికి తెలియదు నేను ఎంతసేపు ఎదుటి వారిని శపించడం వారికి తెలుసు. ఈ బాలాకు కూడా అదే చేస్తున్నాడు. బిలాము రాజుని తీసుకొచ్చి నువ్వు ఇశ్రాయేలు ప్రజలను శపించమంటున్నాడు. ఈయన అంటున్నాడు, అయ్యా బాలాకు, నేను నా దేవుని మాటలు సెలవింది నేనేమీ చేయనయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం. కొంతమంది ఉంటారు, ధనం పుచ్చుకుంటారు, అన్ని తీసుకుంటారు, కానుకలు తీసుకుంటారు, ఎదుటివారు మంచివారు అని తెలిసి కూడా నింద మోపుతారు, అవమానకరమైన మాటలు మాట్లాడతారు. వారిని బట్టి బైబిల్ ఏం చెప్తుంటే హేతువు లేని శాపము నీకు తగులదు. చదువునా మాట గురించి చూపిస్తా. సామెతలు 26వ అధ్యాయం 2వ వచనం చదివాను. సామెతలు 26:2 సూర్య చదవాలి. సామెతలు 26వ అధ్యాయం 2వ వచనం. లేదా చదవండి, చదవనా? రెక్కలు కొట్టుకొనుచు తరచబడుచున్న పిచ్చుకవలే నాడుంచుడు వానకోయిల వలె దిగుతున్నట్లు హేతువు లేని శాపము తగలకపోవును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హేతువు లేని శాపం ఏమవుతుందండి? తగలదంట. ఎందుకని తగలదు? ఒక వ్యక్తిని ఎదుటి వ్యక్తి ఒకవేళ ఎప్పుడైనా పెద్దలో మాట్లాడతారు, సామెతకు 2 చేతులు కలిస్తేనే శబ్దం చప్పుడవుతుంది, చప్పట్లు కొట్టగలుగుతారు. ఒక చేతితో కొడితే ఏమవుతుంది? మోత రాదు, అది ఓటు మోతే. వాడు ఎంత కొట్టుకోవాలని ప్రయత్నం చేసినా గాలి కూడా కదలదు. అలాగే ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని ఏదైనా మనస్పూర్వకంగానో వ్యతిరేకంగానో తను వెళుతున్న మార్గంలో ఏదైనా సమస్యను బట్టి మాటకు మాట సమాధానం చెబితేనే దోషం. అతనికి ఒకవేళ కీడు చేస్తామనుకోండి, దాన్ని బట్టి అతను మనం తిట్టాడనుకోండి, అది మనకు తగులుతుంది. మనం ఏమి అనుకోండి, ఎదుటి వ్యక్తి మనం తిడతామనుకోండి, అది మన మీదకు ఫలించదు. అదే మన హేతువు లేని శాపము మనకు తగలదు అని అర్థం. అందుకనే దేవుడు వాక్యం సరిస్తుంది, హేతువు లేని శాపం అంటే. కొంతమంది తిడుతున్న మాట, అరే ఆ తల్లి నోట్లో నోరు పెట్టావా, ఆమె మంచిది కాదురా, లేకపోతే ఆమె పళ్ళు మంచిది కాదురా, వాడి చూపు మంచిది కాదురా. వాడి చూపు విషపు చూపు అయినా, వారి నోరు ఎలాంటిదైనా దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నీతిమంతులు ఎదురు నేను న్యాయం తీర్చేవాడు అంటున్నాడు. తన పొరుగు వారి మీద మీరు నింద మోపొద్దు, అలాంటి వారు నాకు అసహాయం అంటున్నాడు. కనుక ఇక్కడ నింద మోపొద్దు ఇశ్రాయేలు ప్రజల్ని, మనల్ని కూడా అంటుంది అదే. యూదా వారులారా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నింద మోపొద్దు, పొరుగు వారి మీద మీరు అబద్ధం పలకవద్దు, సత్యమే మీరు పలకండి, సమాధానకరంగా మీరు ఉండండి. సమాధానకరంగా మీరు ఉంటారు కనుక మీ మీదకి వచ్చిన ఏ శాపం మీ మీద పని చేయదు. కనుక హేతువు లేని శాపం మన మీద పని చేయకుండా ఉండాలంటే మనం పొరుగు వారి మీద నింద మోపకుండా
సమాధానం కలిగిన వారుగానే మనం ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను కూడా శపించడానికి బాలాకు రాజు బిలాముని తీసుకువచ్చి శపించమంటే అంటాడు, అయ్యా నేను శపించడానికి దేవుడు నాకు సెలవింది, నేనేమి చెప్పలేనయ్యా. ఎందుకనయ్యా అంటే దేవుడు ఏది పలకమంటే అది నేను పలుకుతానయ్యా అన్నాడు. కొంతమంది ప్రవక్తలు వచ్చారు, కొంతమంది పెద్దలు వచ్చి వెళ్ళిపోయారు. మరలా రెండోసారి గనులైన వారిని పంపాడంట బాలాకు. గనులైన వారిని పంపి బిలాముని తీసుకొచ్చి అంటున్నాడు. బిలాం అంటున్నాడు, నాకు బాలాకు రాజు ఇంటికంత వెండి ఇంతంత బంగారము నాకు ఇవ్వచ్చేమో బహుమానంగా, అయినాగా నేను శపించను అన్నవాడు ఏం చేశాడంటే ఇంటికంత వెండికి ఇంటికంత బంగారం లోబడిపోయాక అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు శపించాడంట. ఎప్పుడు శపించాడంటే 7 మార్లు బలిపీఠాలు కట్టాడు, 7 స్థలాల్లో బలిపీఠ కట్టాడు. 7 స్థలాల్లో 7 మార్లు 7 సార్లు స్థుతించు బలిపీఠాలు కడుతూ 7 కోడెలను అక్కడ బలిగా అర్పిస్తున్నా కానీ దేవుడు అంటున్నాడు, నేను నరుడను మాత్రము కాను, పశ్చాత్తాపము నేను పడను, నేను మాత్రము దీవించడానికి ఉంటాను కానీ నేను శపించడానికి పంపలేదు బిలాము అని దేవుడు మాట్లాడుతుంటాడు. కుయుక్తి కలిగిన ప్రజలు కొంతమంది ఉంటారు. ఎలాంటి వారు అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అయ్యా నేను నీతోనే ఉన్నాను అయ్యా, నేను నీకు పక్కనే మాట్లాడుతున్నాయ్యా, నీకే నేను ఆయన తీరుస్తానయ్యా, నేను నీ పక్షాన్ని చెబుతున్నాయి అంటారు. తీరా అసలు విషయం వచ్చేసరికి లంచము తీసుకొని ఇస్తున్న దాని ధనముతో బంగారంతో ఇందుకు లోబడిపోయి అబద్ధం చెప్పి శాపాన్ని మూసేవారు ఉంటారు. కానీ దేవుడు మాత్రం అలాంటి వాడు మాట తప్పని దేవుడు. అక్కడ వచ్చా కూడా ప్రజలు శపించమంటే బాలాకు చెబుతున్న మాటకి లోబడిపోయి దేవుడి మాటని పక్కన పెట్టినవాడు బిలాము. అందుకే అక్కడ రాయబడింది, బిలాము వంటి వారుగా మీరు ఉండదు. బిలాము విచారి వంటి వాడు అయిపోయి బిలాము దేవుని నీతికి దేవుని న్యాయానికి యథార్థకైనా వ్యతిరేకంగా లేని శాపం మనకు తగలన్నాం కదా. దావీదు మహారాజు, సౌలు అనబడి 2 రాజులు ఉన్నారండి. మొదటి రాజు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళేవాడు సౌలు అయితే, రెండవ రాజు దావీదు. సౌలు దేవుని చిత్తానుసారంగా దేవుడే సౌలు రాజుగా ఎన్నుకున్నాడు. దావీదు దేవుడు కోరుకున్నాడు, ఎన్నుకున్నవాడు కోరుకున్నవాడు. ఇద్దరిలో వ్యత్యాసం తేడా ఉంది. ఈ రాజు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఈ మొదటి రాజు దావీదు మీద అసూయ పడ్డాడు. ఎందుకు పడ్డాడు అంటే ఏలాలోయలో గొల్లియాతు వచ్చి సవాలు విసిరితే ఇశ్రాయేలు ప్రజలు రక్షించేవారు లేకపోతే రాజు అయిన సౌలే రాజనగరంలో దాంకుని ఉంటే ఈ ప్రజలను విడిపించడానికి శక్తి చాలక ధైర్యం చాలక ఈ గొల్లియాతును ఓడించడానికి మూలను దాంకున్నవాడు సౌలు. అయితే అక్కడ ప్రకటించబడింది ఏమంటే నా యొక్క ఈ ఏలాలోయలో ఎలగొడిచి ఈ గొల్లియాతును ఓడించిన వారికి నా కుమార్తెనిచ్చి నా అర్ధరాజ్యం ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటన చేసి ఎవరు ముందుకు రాలా. బాలుడైనటువంటి దావీదు వచ్చి ఆ ఏలాలోయలో జరుగుతున్న యుద్ధాన్ని చూసి ఆ రైతులు చూసి దేవుని యందు ధైర్యం కలిగి ఆ యొక్క గొల్లియాతుని జయించాడు. గొల్లియాతుని జయించిన తర్వాత సౌలు తన అన్నమాట ప్రకారం చేయవలసింది చేసి అక్కడ జరిగిన కార్యం ఏంటంటే ప్రజలు అంటున్నారు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. స్తుతించేసరికంట సౌలు హృదయం అసూయ పుట్టిందంటే. ఏం పుట్టిందండి? అసూయ పుట్టంట. దీవించవలసిన సౌలు దావీదును తరమడం ప్రారంభించాడు, శాపంగా మాట్లాడడం మారించాడు, దూషించడం ప్రారంభించాడు, ఈటి తీసడం ప్రారంభించాడు, రాళ్ళు నిలవాడు, సైన్యాన్ని పంపించాడు, ఈటి తీశాడు, తన ప్రాణము తీర్చాడు. అరణ్యంలో పారిపోయాడు దావీదు. పారిపోతున్నా కానీ ఏ రోజు కూడా ఎంత మాత్రం కూడా దావీదు కింద హాని కలగదంట. దేవుని స్తోత్రం. దావీదుకి హాని ఎందుకు కలగదండి? రాజే కదా సౌలు, తను ఏమైనా చేయొచ్చుగా. కానీ దావీదు సౌలు చేతిలో లేడు, కానీ దావీదు దేవుని చేతిలో దాచబడ్డాడు. హల్లెలూయా. దావీదు దేవుని చేతిలో దాచబడ్డాడు కనుక అరణ్యంలో వెళ్తున్నా, లోయలో వెళ్తున్నా, గుట్టలెక్కుతున్నా, మెట్టలెక్కుతున్నా, ఎక్కడ సంచరిస్తున్నా కానీ దేవుని కబంధ హస్తాల్లో దాచబడిన వాడు కనుక రాజే ప్రాణము చూసినా, ఈటి విసినా, రాయి విసినా, సైన్యం వచ్చి ముట్టడ వేసినా దావీదు కంట తన వెంట్రుక కూడా రాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. సౌలు శాపనార్థాలు పెట్టాడు, పరిగెట్టాడు, నాశనం చేయాలని చూశాడు, కానీ దావీదు అంతకంతకు ఆశీర్వదించబడ్డాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథం అంటాడు చూడండి, ఒక మాట రాయబడి. సమూయేలు రాసిన 2వ గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవనైనా. సమూయేలు రాసిన 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం త్వరగా. సమూయేలు రాసిన 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఏంటి తీశారు? యేసు రక్తమే జయం. సౌలు కుటుంబీకులుగాను దావీదు కుటుంబీకులుగాను బహుకాలంగా
యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రభులను సౌలు కుటుంబము అంతకంతకు నేర్చులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు కుటుంబం రాజు కుటుంబం దిగజారిపోతుందంట. రాజు కుటుంబం ఏమవుతుందండి? దిగజారిపోతుంది. ఆలోచన ఏమైంది? శాపం. ఆలోచన ఏమైంది? యుద్ధం. ఆలోచన ఏమైంది? ఎదుటివాడు పాడైపోవాలి. ఆలోచన ఏమైంది? ఎదుటివాడు నాశనం అయిపోవాలి. ఆలోచన ఏమైంది? ఎదుటివాడు పతనం అయిపోవాలి. కనుక తను ఏమైపోతున్నాడంట? నీరసిల్లిపోతున్నాడు. దావీదంట అంతకంతకి చిలుతున్నాడు, ప్రబలుతున్నాడంట. ఎందుకు ప్రబలుతున్నాడు దావీదు అంటే? దావీదు అంటున్నాడు, అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, లోయలో ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, కొండల గుట్టలు ఎక్కుతున్న దేవుని ఆశ్రయించాడు. ఎండొస్తున్నా, వానొస్తున్నా, వర్షం వస్తున్నా, నిందొస్తున్నా, అవమానం వస్తున్నా, శత్రువులు తరుగుతున్నా, అపహాసము చేసేవారు వెంబడి పరిగెడుతున్నా, మిల్లనల వల్ల, కుక్క వల్ల, చెత్త వల్ల, కంటిలో నలుసు వల్ల చూసినా కానీ దావీదు మాత్రం మహోన్నతుడైన దేవుని వైపు మాత్రమే చూపు కలిగి ఉన్నాడు. ఆయననే ఆశ్రయం కలిగి ఉన్నాడు. కనుక ఇతని హృదయంలో ఏముంది అంటే కీడుకు ప్రతి కీడు చేసే ఆలోచన లేదు. ఈయన ఉద్దేశం అన్నీ కూడా దేవుని హృదయానుసారంగా నడుచుకోవాలి. దేవుని చిత్తము చేయటం నిండిపోయాడు కనుక వర్తిల్తూ వచ్చాడు. సౌలు కుటుంబం నేసిపోతూ వచ్చింది. శాపం ఒక వ్యక్తిని ఏం చేస్తాయి అంటే పడతోస్తుంది. ఒక శాపం ఒక వ్యక్తిని ఎదుటి వ్యక్తిని పాడు చేయాలని ఆలోచన ఏం చేస్తాయి అంటే నాశనానికి తీసుకువెళ్తుంది, పతనానికి తీసుకెళ్ళిపోతుంది, అగాధ స్థలాల్లో పడిపోవడం తీసుకెళ్తుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ పొరుగు వారి మీద నింద మోపకుండా సమాధానకరం కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నేను మిమ్మల్ని ఆశీర్వదించదను, ఆశీర్వదించాలని మొట్టమొదటి మీ శాపాన్ని నేను కొట్టివేస్తాను. మీ శాపము కొట్టివేయాలంటే పొరుగు వారి మీద మీరు నింద మోపొద్దు, సమాధానం కలిగి ఉండమంటున్నాడు. సమాధానం కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండవది గారు అంటున్నాడు, మంచి పదార్థములతో మనం ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడండి? మంచి పదార్థాలు. ఒకప్పుడు చదువున్న మాట కూడా కీర్తనలు 147:14 వచ్చింది చూడండి. కీర్తనలు 147:14 వచ్చింది. మంచి పదార్థములతో అంటే ఆశీర్వదిస్తాడు. నీ సరిహద్దులలో సమాధానమును మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. ఎలా తృప్తిపరుస్తాడండి? మంచి గోధుమలతో. ఒకప్పుడు ఆశ్రయించేవారు లేక, ఉండడానికి స్థలము లేక, త్రాగడానికి అరణ్యంలో బోటలు తాగుతూ, అరణ్యంలో వాగులో లోయలో సంచరిస్తుంది దావీదు అంటున్నాడు. దావీదు అంటున్నాడు, దేవుడు నిన్ను మంచి గోధుమలతో, ఏ గోధుమతో అండి? మంచి గోధుమ తృప్తిపరచువాడను నేనే. ఇశ్రాయేలు ప్రజల గురించి ఆలోచన చేస్తే ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉండగా బానిసత్వంలో పడిపోయినారండి. వారికి తినడానికి తిండి లేదు, సరిగ్గా తాగడానికి నీళ్ళు లేదు, ఎండ వర్షం వాన మంచు లేకుండా వారు కాయల కష్టపడుతున్నా కానీ ఐగుప్తు రాజు ఫరో మాత్రం వారి మీద దయతలచలేదు. దేవుడు వారి మీద దయతలిచి ఐగుప్తు నుంచి విడిపించి వారిని కనాను దేశం నడిపిస్తాడు. కనాను దేశం వాళ్ళ అర్థం ఏంటంటే మంచి పాలు తెల్ల ప్రాంత దేశం నేను నడిపిస్తాను. ఆ దేశం నడిపిస్తూ వస్తుండగా అక్కడికి వెళ్ళి మీరు సంతోషించవలసిన మీరు 40 దినాలు చేయాల్సిన ప్రయాణాన్ని 430 ఏళ్ళు చేశారండి. మన పెద్దలు ఎన్ని సంవత్సరాలు చేశారండి? 430 ఏళ్ళు చేశారు. ఎందుకయ్యా ఆయన ఆలోచన చేస్తే మీరంతా అక్కడి నుంచి బయలుదేరి వచ్చినప్పటి నుంచి పని ఏంట్రా అంటే ఎంతసేపు ఐగుప్తు వైపు చూసేవాళ్ళు అంట. ఏం చూసేవాళ్ళు అండి? తిరిగి ఐగుప్తు దేశం వైపు చూసేవాళ్ళు. అక్కడ ఏముంది? ఏడుపు ఉంది, పండ్లు కొరటు ఉంది, ఆకలి దప్పుకులు ఉన్నాయి, అక్కడ నిద్ర లేదు, సరైన ఆశ్రయం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. అక్కడ ఉంది ఏంట్రా అంటే దుఃఖము నిట్టూపులే ఉంది. దాని వైపే ఉంది చూపంతా. దేవుడు ఏమో పార్వతిని ప్రవృత్తి సమృద్ధిగా పట్టణానికి నడిపిస్తారా బాబు, అక్కడ మంచి గోధుమలను పోషిస్తాను అంటే ఈ చూపేమో ఇక్కడ ఏముందలకి కాకరకాయలు, కీరకాయలు, ఎండు దోసకాయలు, ఎండు చేపలు ఉన్నాయి కదా. ఆయన అక్కడ ఏమున్నాయి? పాలు తేనె ప్రవృత్తి చేస్తారు, మంచి గోధుమ తృప్తిపరచు. అక్కడ అనిపిస్తాను మన చూపు ఎలా ఉండాలి అంటే గడిచిన కాలంలో జరిగిన వాటి మైపు మాత్రం మనం చూపు ఉండకూడదు. గడిచిన కాలం ఎంత చేదైనదని దాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి, కానీ దాన్ని మాత్రం మనము తప్పుకోకూడదు, దాన్ని మాత్రం మనము
పట్టుకుంటే మనం వెళుతున్న ప్రయాణం ముందుకు మనము సాగలేం. మన గమ్యం ఎక్కడికయ్యంటే పరలోకం. యేసుక్రీస్తు రాజ్యం మనం కూడా చాచలేదు. మనకు అక్కడుంది ఇత్తిజం ఉంది. అందుకని నేను మనిషి రొట్టె వలన జీవించడు కానీ దేవుని మాట వలన, నోటి మాట వలన జీవిస్తారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా కాకరకాయ కేకరకాయ వైపు చూస్తే దేవుడు ఏం చేశాడంటే ఆకాశంలో దేవదూతలు తినే ఆహారాన్ని వారికి దేవుడు పెట్టాడు. అయినా వారికి తృప్తి లేదు. వాడికి పూరేలు కావాలి, మాంసం కావాలంటే మోషే దగ్గరికి వచ్చి అరుస్తుంటే మోషే ఏసగితే సరే సాయంకాలం కల్లా నీకు పంపిస్తాను వెళ్ళవా. అయ్యా 30 లక్షల మందికి పైగా ఉన్నారా, ఎక్కడ తెస్తావా అంటే ఆయన అన్నాడు, అది నా పని, నీ పని మాత్రము కాదు, నువ్వు దాని వైపు మాత్రం నువ్వు చూడొద్దు. ఇంటి విషయం, పోషించబడే విషయమైనా, ఇంటిలో కావాల్సిన అవసరం విషయమైనా, ఏదైనా సరే, ఇంటిలోకి ఏది అవసరం వచ్చినా సరే, నీ ఇంటిలో కానీ నీ కుటుంబంలో జరుగుతున్న దానికి ఏది పోషణకి ఏది అవసరం వచ్చినా సరే, మొదటగా మనం చూడవలసింది వైపు చూడాలి, ప్రజల వైపు మాత్రము చూడకూడదు. హబ్బకు అందుకో మాకు చక్కని మాకు చాలా ఇష్టమైన మాట. హబ్బకు అంటాడు, ఆ యుగావాది ఇస్రాయేలు ప్రజలందరూ కూడా కిందికి తిప్పడం త్యాగం లేక బాధపడుతూ ఉంటాడు. నేనైతే లేమి గలవాడిని కావచ్చు, కానీ నా తండ్రి అయితే మాత్రము శ్రీమంతుడై ఉన్నాడు. శ్రీమంతుడై ఉన్నాడు. హబ్బకు దృష్టి ఎక్కడుందంటే దేవుని మీద ఉంది. ప్రజలందరూ ఎక్కడున్నారండి? యెహోవాకు సంబంధమైన చూస్తున్నారు, ఆయన మాత్రము శ్రీమంతుడు వైపు చూస్తున్నాడు. మన దృష్టి ఎలా ఉండాలంటే ఆయన వైపు ఉండాలి. నేను వచ్చి సాక్ష్యం చెప్తాను. నేను ఆత్మీయ తండ్రి గారితో కలిసి ప్రయాణం పెడుతున్న ఒక రోజున ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, అవసరం బట్టి ఇంట్లో బేబీ లేని పరిస్థితి వచ్చేసరికి తండ్రి గారు కలిసి పరిచయలో తిరుగుతున్న దినాలండి. తండ్రి గారు వాహనం మీద ఎక్కించుకొని బైక్ మీద కన్నెరలో మైలవరం అనుకుంటున్న ప్రార్థన తీసుకొస్తూ వెళ్తుండేవాళ్ళు. ప్రతి ఆదివారం ఒక వారం, నెలలో 3 వారాలు అయ్యగారితో ఉంటే ఒక వారం మాత్రం ప్రసాద్ అయ్యగారితో పంపించేవాళ్ళు పెట్టాను ప్రయాణించడానికి. ఒక రోజున కన్నెర నుంచి క్షమించాలి, రెడ్డిగూడ నుంచి మైలవరం వెళ్తుందని నేను ఆలోచన చేస్తున్నాను. రేపు దినానికి అవసరం చాలా ఉంది ప్రభావ, ఎలా అయిందని ఆలోచన చేస్తున్నాను. నా పరిచయ ప్రారంభమైన కొత్త దినాలు 1 సంవత్సరం లోపల జరిగిన ఈ కార్యం మాట. నేను బయలుదేరి వెళ్తున్నాను. అప్పటికే మన మైలవరం మందిరం అట్లా 3వసారిగా ఆ యొక్క మందిరం ఆవరణ వెనకాల ఉన్నటువంటి ఇంటి వరండాలో ప్రార్థన జరుగుతున్నాం. వెళ్తున్నాం. అయ్యారు అన్నారు, ఏ నేను ఆలోచిస్తున్నాను కదా అన్నారు. అయ్యా ఏమి లేదు అంటే ఆయన అన్నారు, చెప్పకూడదా అన్నారు. చెప్పకూడదని ఏం కాదు, ఏమి లేదు. నా విషయం ఏంటంటే నేను నా వంతుగా ఇప్పటికైనా సరే ఏదో ఇంపార్టెంట్ తప్పదన్న పరిస్థితి తప్పితే నేను సంఘంలో కానీ ఆత్మీయ తల్లిగారికి అయితే సేవకులు జరిగిన సమస్య చెప్పను. నా వంతుగా నేను దేవుని సంఘంలో ప్రార్థన చేయటం, దేవుడు ఆనుకోవటం వరకు నాకు 99% నాకు ఇష్టం. జనులకు ప్రజలకు చెప్పదలుచుకొని కూడా తోటి సహోదరులు కూడా ఇది సమస్యను కూడా నేను పరిచారు కూడా. అటువంటి పరిస్థితుల్లో ఆత్మీయ తండ్రి అడిగితే ఏంటయ్యానంటే దేవుడు లేదయ్యా, నా చెప్పకూడదు అప్పుడు కాదా, చెప్పకూడదు విషయం ఏం కాదయ్యా. సరే నువ్వు చెప్పలేదు, దేవుడు నాకు చెప్పలే కదా అన్నారు. నైవారం వెళ్ళాము, ఆరాధనలో కూర్చున్నాం, ఆరాధన జరుగుతుంది. అయితే నాకున్న సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి నాకు పాటించారు, పాట పాడని తను కూర్చున్నా ఆరాధన చేస్తుంటే దేవుడు అన్నారు, ఆయన దైవ వచ్చిన నోట ప్రవక్తగా, నేను ఒకటే అన్నారు, ఆయన ప్రవక్త అని నేను నమ్మాను. ఆయన మాట్లాడుతున్నారు, సింహపులను లేమగలవై ఆకలి కొన్నాము కానీ నన్ను ఆశ్రయించినాడు ఏ లేదు. కీర్తన 34:10 వచ్చిన ఈ రోజు నుంచి నీకు వాగ్దానం చేస్తున్నాను, నువ్వు ఎక్కడ నిలబడినా కానీ ఈ మాట నీకు స్థిరపరుస్తున్నట్టు అన్నారు. ఆరాధన చేస్తూ ఆ మాట మాట్లాడారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఇంటిలో ఇది లేదు అనే సమస్య మాట నా ఎదురుకు రాకముందే దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. ఏ రీతిగానైనా సరే, అది ఏ రీతిగానైనా సరే, ఎలా అయినా సరే లేదు అని నేను బాధపడాల్సిన పని లేదు. ఇది రాదు, జరగదు అని ఆలోచించిన పని లేదు. అది నా దేవుడు నా జీవితంలో సమకూరుస్తూ వస్తున్నాడు. రీసెంట్గా కూడా మా పాపకు 10th క్లాస్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి కాలేజీ సీట్ కావాలి, అది కూడా హాస్టల్లోనే కావాలి అని మేము అనుకున్నాం, మాట్లాడుకున్నాం. అయితే పాపను ఒకటే చెప్పాం, మార్చి నెలలో, అమ్మ ఈ సంవత్సరం ఎంట్రన్స్ మరలా గురుడు పాఠశాల రాస్తా. అప్పటికి మా పాప బాబు ముగ్గురు కూడా గురుడు పాఠశాలని. పాపకు కూడా చెప్పాను, గురుడు పాఠశాల మరలా రాయాలమ్మా అంటే నేను రాస్తాను, నేను హాస్టల్లో ఉంటాను, నేను ఇంటికి చల్లన్నాను. అయితే నేను అన్నా 10th అయిపోకముందే మీకు మార్చిలో పెడతారు, ఎంట్రన్స్ రాయమని. సరే రాస్తాను నేను అన్నాను. రాసింది, ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి, అవి కూడా రిజల్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ లిస్ట్లో పేరు రాలా. పాప ఉంది, నాన్న నేను 3 చోట్ల పెట్టాను, 3 చోట్ల ఎక్కడ రాకపోతే నేను కాలేజీకి హాస్టల్ తప్పితే నేను ఇంటికి నుంచి మాత్రమే వెళ్ళను, చదవను. నేను ఒకటే అన్నా, దేవుడు నీవు కోరుకున్న చోట దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు నమ్ము ప్రార్థన చేసుకో అన్నా. నా కుమార్తె నాకు అతిశయించాల్సిన విషయం కాదు, కానీ దేవుని బట్టి ఆనందించాల్సిన విషయం. ఎందుకు చెబుతున్నాను, సంఘంలో సమయం వచ్చి నేను చదువుతున్నా. ఏం జరిగిందంటే ఫస్ట్ లిస్ట్లో పేరు రాలా. పాప ఎప్పటి నుంచి ఉపవాసం ఉంటుందో నాకైతే తెలియదు, కానీ
ఆ రోజు వాళ్ళ అమ్మ చెబుతున్న మాట ఏంటంటే వారం రోజులు ఉపవాసం ఉంటారని తీర్మానం చేసుకుంది. ఈ రోజు 7వ రోజు అని ఉదయకాలం చెప్తున్నాడు. ఈ రోజు 7వ రోజు, 7 రోజులు బట్టి ఉపవాసం ఉంటుంది అన్న. ఎందుకని అడిగా నేను. 10th క్లాస్లో మార్కులు తక్కువ వస్తాయని రాని వచ్చినప్పుడు వస్తుంది. ఎంత ఇచ్చినా తను చదివింది రాసింది దేవుడు ఇస్తాడు. చదవంది రాయిందే ఎవరు ఇవ్వలేరు. బాధపడే ఉపయోగం ఉందండి కాదు. 10th క్లాస్ మార్కులు రిజల్ట్స్తో పాటు ఫస్ట్ లిస్ట్తో పాటు సెకండ్ లిస్ట్ అయినా సరే పేరు రావాలి. హాస్టల్లో కూడా లిస్టులో పేరు ఉండాలి. మరలా ఇంటర్ కూడా హాస్టల్లో చదువుతాను. హాస్టల్లో వస్తేనే నేను వెళ్తాను అంటుంది. కాబట్టి ఈసారి దేవుడు నాకు సెకండ్ లిస్ట్లో పేరు ఇస్తున్నాడు అని విశ్వాసంలో దేవుడు కార్యం చేశాడు అని ముందుగా ఉండి ఉపవాసం చేస్తుంది అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన తర్వాత కాదండి, రాకముందే ముందుగానే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. దేవుడు కార్యం చేశాడని ఉంది. నాకు చాలా సంతోషం. ప్రభువా, ఈ తీర్మానం కార్యము చేయకముందే చేయాలన్న ఆలోచన నాలో లేకపోయినాను, అది నా బిడ్డల్లో ఇచ్చావయ్యా. సంతోషం. ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజున మాట్లాడుతున్నారు 7వ రోజు. ఆ రోజు లాస్ట్ డే. నేనైతే ఒకటే అన్నా, దేవుడు సెకండ్ లిస్ట్లో కంపల్సరీ పేరుస్తాడు. దేవుడు అన్యాసుడు కాదు. సెకండ్ థర్డ్ ఉంది, థర్డ్ లిస్ట్లో కాదు, సెకండ్ లిస్టులో దేవుడు ఇస్తాడు. నీకు నువ్వు ప్రార్థన చేసుకున్నా కానీ నీ కార్యం దేవుడు చేశాడమ్మ. అదే రోజు అయిపోయింది. ఈవినింగ్కి 4:30కి మేడం గారు ఫోన్ చేసి సెకండ్ లిస్ట్లో పేరు వచ్చిందన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 7 దినాలు ఉపవాస ప్రార్థన ప్రారంభించిన బిడ్డకు 7వ దినం ఆఖరి రోజు వచ్చేసరికి ఆ రోజు సాయంత్రం 4:30కు ప్రార్థన ముగించేసరికి దేవుడు పలికిన మాట ఏంటంటే తను కోరుకున్న స్థలంలో మళ్ళీ ఇంకా ఫస్ట్ ఇయర్ కాలేజ్ సీటు దేవుడు ఇచ్చాడు. ఎవరిస్తారండి? ఎవరు తృప్తిపరుస్తాడు? మనుషులు తృప్తిపరుస్తారా? ధనం ఉన్నవారు, ఐశ్వర్యం ఉన్నవారు, అధికారం ఉన్నవారు చాలా మంది ఉంటారు. చాలా మంది వద్దకు మనం పరిగెడితే ఆర్జిస్తే అడిగితే మనం చూసినప్పుడు అయ్యో పాపం అంటారు. పక్కకి వెళ్ళిన తర్వాత మనం చూసి హేళన చేసి మాట్లాడతారు. మన స్థితిని, మన పరిస్థితిని బట్టి వాళ్ళు అవకాశంగా తీసుకొని మనల్ని వాడుకొని హేళన చేసేవారే ఉంటారు. కానీ వాదార్చేవారు మాత్రము చాలా తక్కువ ఉంటారు. వాదార్చేవారు తక్కువ మంది ఉన్న వారు వాదార్చిన ఏమంటారంటే మనల్ని అవహేళనగా మాట్లాడతారు. ఎప్పుడంటే సమయం ఎప్పుడు వస్తుందా, ఎక్కడ మనకు దొరుకుతాడా, ఎక్కడ మనం అవహేళన చేద్దామని చూస్తారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. సమయాని కోసము వేచి ఉండేవాడు కాదు. తగు కాలమున, తగు నిర్ణయ కాలమున ప్రతి వ్యక్తికి ఇవ్వాల్సిన లీవులు ఇస్తూ వారిని తృప్తిపరుస్తూ వారిని పోషించే దేవుడు మనం నమ్మిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్టిల్ ఈ రోజుకి నాకు దైవచనుడు ఆయన వాగ్దానం మాట్లాడిన మాట అది ప్రవక్తగా దేవుడే తన దాసుల నుంచి మాట్లాడిన మనం నమ్మాను. ఇప్పటికి 10 సంవత్సరాలు దాటుతుందండి. ఈ రోజు వారు దేవుడు నా కుటుంబంలో ఏ అవసరం వచ్చినా ఏది కావాలని నేను కూర్చొని నిలబడి ప్రార్థిస్తున్నాను. దేవుడు నాకు ఇస్తున్నాను. ఎందుకనంటే దేవుడు మాట ఇస్తే అది మాత్రం మాట. మానవుడిగా మనం తప్పొచ్చు. మనం చేసుకున్న ప్రతిష్టలో, మనం మాట్లాడే మాటలో, మనం చేసే పరిచర్యలో, మనం వెళ్ళే మార్గంలో, మన పరిస్థితులను బట్టి, ఎదురవుతున్న దాన్ని బట్టి మనము దారి తప్పొచ్చు. కానీ దేవుడు మాత్రము తప్పే దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అందుకే అంటున్నాడు. ఒకసారిగా మాట చూపిస్తే చూడండి. మీకు సామెతలు రాసిన గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం చూడాను. సామెతలు 24 5వ వచనం చూడు. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉండును. తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిని మంచి గోధుమతో పోషించే దేవుడిగా నీకున్నాడు కనుక నువ్వు జ్ఞానవంతుడు అయితే దేవుని దృష్టిలో బలవంతుడు కనబడతావంట. తెలివి గలవాడు ఎలా ఉంటాడంట? శక్తిమంతుడిగా ఉంటాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనకున్న పరిస్థితులను బట్టి, మనం పోషించబడుతున్న విధానం బట్టి, మనం వెళుతున్న మార్గం బట్టి మనం ఎవరైనా ఉంటాం? బలవంతులమును శక్తిమంతులమై ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గం ప్రయాణం వెళుతున్నారు. మోషే అడిగాడు, అయ్యా వీళ్ళు మాంసం అడుగుతున్నారు అంటే వెళ్ళు, మోషే సాయంకాలం పంపిస్తాడు. 30 లక్షల ప్రజలు, అయ్యా నీకు ఎదురు నేను చూసుకున్నా పో అన్నాడు. వెళ్ళేసరికి సాయంత్రానికి అంట పూరేళ్ళు ఉరవగా అంట ఆ మాంసపు పుండ్లుగా ఆడేవాడు కూర్చొని తింటేనంట ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి తిందంట. ఎలా పెట్టాడు దేవుడు? ఎలా పెట్టాడు? సమృద్ధిగా తిన్నాక ఎలా వచ్చింది వాడికి? ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి. కొద్దిగా ఎక్కువైతేనే గ్యాస్ పట్టేసి, కొద్దిగా ఎక్కువైతేనే అజీర్ణం అయిపోయి, కొద్దిగా ఎక్కువైతేనే ఆయాసం వచ్చేస్తుంటే పితరులు ఎలా తిన్నారో మరి మహానుభావులు. ఎలా వచ్చిందంట? ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి పెట్టాడు దేవుడు. అంట ఎంత మంచి దేవుడు చూసారా. బిడ్డలకు ఏవి కూడా కొదువు లేకుండా
పోషించగలిగిన వాడు, సర్వ సమృద్ధి మనం ఆయన జ్ఞానం బలము కలిగి ఉండాలి. ఆయన తెలివి కలిగి ఉన్నటువంటి శక్తిని చేస్తాడు. కొంతమంది వస్తున్న సమస్యలకు ఇబ్బంది చిన్న చిన్న దానికి చాలామంది చూస్తాం, అమ్మ ఎందుకు ఎత్తుకుందంటే అయ్యా ఏదో వచ్చి మేము అనుకుంటాం, వాళ్ళు ఏదో చూస్తే నిజంగా ఏదో అయిపోయిందాం అనుకుంటాం. తీరా చూస్తే అది చాలా చిన్న సమస్యలు కూడా తట్టుకునే హృదయాలు మంది. ఆయన మన కొరకు ప్రాణాన్ని చేశాడు. ఆయన మన కొరకు